అందరికీ నమస్కారం. మీనరాశి వాళ్ళందరికీ కూడా 13వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 19వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశి అంటే మనకు గురువు అధిపతి. గురువు వృషభ రాశిలో ఉంటున్నారు. ఇంకా మే 15 వరకు 3వ ఇంట్లోనే గురువు ఉండడం జరుగుతుంది. శని ఇప్పుడు నెత్తి మీద కూర్చున్నాడు. ఆల్రెడీ ఏలినాటి శని వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అలాగే మేషరాశిలో ప్రయాణించినా కూడా 5 సంవత్సరాలు మొత్తం ఇంకా గతంలో అయిపోయిన 2.5 సంవత్సరాలు కలిపి 7.5 సంవత్సరాల ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా జరుగుతూ ఉంది. ఇది కూడా మనం మనసులో పెట్టుకోవాలి. ముఖ్యంగా మీనరాశి వాళ్ళందరికీ సూర్యుడి యొక్క స్థితి కానీ చూసుకుంటే 6వ ఇంటి అధిపతి అంటే ఆరోగ్యదాత, శత్రువులు, మిత్రులు, అప్పులు, అన్ని ఇబ్బందులకి కారకుడు ఆ సూర్యుడు వచ్చేసి మనకి ఇప్పుడు ద్వితీయంలో ఉచ్చస్థితిలో మేషరాశిలో ఉండడం ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు, అనుకోని అనారోగ్యాలు, శత్రువులు ప్రబలవడం, శత్రువుల యొక్క ప్రాబ్లమ్స్, వాళ్ళ కుట్రలు ఎక్కువగా ఉండటం, వాళ్ళ నరదృష్టి వల్ల మీకు చాలా అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు జరగటం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఆదిత్య హృదయం రోజు ఖచ్చితంగా చదవాల్సి, సూర్యాష్టకం చదువుకోవటం మీనరాశి వాళ్ళకి మంచిది. కాబట్టి ఉచ్చస్థితిలో ఉన్న సూర్యుడు తీవ్రమైన ప్రభావం చూపిస్తుంటాడు. ఎప్పుడు చిన్న చిన్న అనారోగ్యాలకు మీనరాశి వాళ్ళని గురి చేస్తూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళందరికీ గురువు యొక్క స్థితి 3వ ఇంట్లో ఉండడం వల్ల సరైనటువంటి నిర్ణయాలు తీసుకోక కొన్ని ఇబ్బందికరమైన వాతావరణంలో కాస్త కన్ఫ్యూజ్డ్గా జరుగుతుందన్నమాట. మానసిక స్థితి కూడా పెద్దగా పాజిటివ్గా ఉండకపోవడానికి కారణమవుతుంది. కాబట్టి మనం రోజు గురు మంత్రాన్ని చదువుకోవడం, గురువుని ఆశించడం ఈ రాశి వాళ్ళకి మంచిది. ఈ వారంలో ధన ఆదాయం కానీ చూసుకుంటే చాలా బాగుంటుంది. డబ్బు బాగా సంపాదిస్తారు, కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటారు. అలాగే పిల్లల చదువు గురించి మంచి రచన చేస్తారు. వాళ్ళకి ఏ స్కూల్లో ఏ కాలేజీలో చేర్పించాలి, ఎలా వాళ్ళ భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారన్నమాట. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు ఏమాత్రం లభించదు. ముఖ్యంగా మనకు వాళ్ళ యొక్క ఆలోచనలు, విధానాల వల్ల నెగిటివిటీ బాగా పెంచుతారన్నమాట. వాళ్ళని దూరంగా పెంచడం ఇప్పుడు ఉన్న పరిస్థితికి మంచిది. ముఖ్యంగా మానసిక స్థైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా మీరందరూ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మీనరాశి వాళ్లకు కనిపిస్తుందన్నమాట. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి ఆశీస్సులు, ప్రేమ బాగుండడం వల్ల చేసే ప్రతి లావాదేవీల్లో మంచి లాభాలతో ముందుకు దూసుకు వెళ్తారు. పిల్లల యొక్క చదువులు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు అవి చాలా అనుకూలంగా ఉంటాయి. అనుకున్న కాలేజీలో అనుకున్న సబ్జెక్టులో సీట్ రావటం మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఎక్కడ ఇబ్బంది లేదు. పిల్లల గురించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. తెలివైన నిర్ణయాలతో ముందుకు దూసుకువెళ్తారు. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా అనుకూలమైన వాతావరణం మీనరాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా, ఎంతో అద్భుతంగా గడుపుతారు. ఎంత ఏలినాటి శని ఉన్నా, ఎంత శుక్రుడు బాగాలేకపోయినా, ఏ గ్రహం ఉన్నా లేకున్నా భార్యాభర్తలు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటారో అన్ని సమస్యలను కూడా అధిగమిస్తారని చెప్పేసి భగవంతుడు చెప్పడం జరిగింది. కాబట్టి భార్యాభర్తలు ఒకటిగా నిలబడండి, ఒక్క తాటి మీద ఉండండి, ఒక్క మాట మీద ఉండండి. ఖచ్చితంగా గ్రహాలు కూడా మీకు నమస్కారాలు చేస్తాయని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది. అనేక రకాలుగా పార్ట్నర్షిప్లో వ్యాపారం కూడా కలిసి వస్తుంది. అదృష్టం విషయానికి వస్తే అదృష్టం చాలా బాగుంది. ఈ వారంలో మీకు అదృష్ట విషయంలో ఇబ్బంది ఏమీ లేదు. తండ్రి, పెద్దలు, మామగారు, అత్తగారి సహాయ సహకారాలు, సంఘంలో పెద్దల యొక్క సహాయ సహకారాలు, ఆఫీసులో కానీ బయట కానీ పెద్దల సహకారాలు బాగా లభిస్తాయి. అదృష్టం కలిసి వస్తుంది. ధర్మ మార్గాన్ని ఎంచుకుంటారు. మంచి తెలివైన నిర్ణయాలతో అదృష్టాన్ని బాగా పండించుకుంటారని చెప్పాలి. ముఖ్యంగా ఉద్యోగపరంగా చూసుకుంటే ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి. పెద్దల ఆదరణ ఉండదు. అనుకున్న ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వకపోవటం, కొత్త ఉద్యోగంలో అవకాశాలు రాకపోవటం, ధనుసు రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావము, గురు బలము లేకపోవటం, అనేక చికాకులు ఉన్నప్పటికీ కూడా రోజు మీరు చక్కగా గురు మంత్రాన్ని, గురు దత్తాత్రేయ స్వామిని దర్శించడం కానీ, సుందరకాండ చదవడం, భగవద్గీత చదవడం లాంటివన్నీ చేయటం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. వ్యాపార రంగంలో గతంలో నష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీనరాశి వాళ్ళకి. కానీ ఇప్పుడు లాభాలు బాగుంటాయి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు, మంచిగా వ్యాపారం చేసుకోవచ్చు. గతంలో లేనంత నష్టాలన్నీ బయటపడిపోయి లాభాల వైపు వెళ్ళిపోతారు. కష్టం మాత్రం బాగుంటుంది. అలాగే ఫలితాలు కూడా బాగుంటాయి వ్యాపారంలో అని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఖర్చులు బాగా అధికంగా ఉంటాయి. ఈ మీనరాశి వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే,
పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు పుట్టిన వాళ్ళు ఈ రాశిలోకి వస్తారు. మీరు గురు దశ, శని దశ, అలాగే బుధ దశలో పుట్టిన వాళ్ళు ఉంటారు. మీరు కొన్ని రోజులకి కేతు దశలో ఉంటారు, తర్వాత శుక్ర దశలో ఉంటారు, సూర్య దశ, చంద్ర దశ, మంగళ దశ, రాహు దశ ఇవా కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. మీ ఏజ్ని బట్టి మీ జాతకాలన్నీ పరిశీలన చేసి జాతకంలో ఉన్న గ్రహాలు ఏమిటి, లగ్నము, నక్షత్రము, రాశి, దశ, అంతర్దశ అన్ని పరిశీలన చేసి అసలు ఎలా ఉందో మీకు 15 నిమిషాలు రికార్డ్ చేసి వినిపిస్తాను. అలాగే జాతకం 50 పేజీలు PDF చేసి మీకు పంపిస్తాను. పరిహారాలు చాలా సింపుల్గా చెప్తాను కాబట్టి నా జాతకంలో మీరందరూ కూడా thesimple.astrologer.com అనేటువంటి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ జాతకాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మేలు జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా మీ శుభాన్ని కాంక్షించేవాడిని కాబట్టి మీ అందరికీ మంచి జరగాలని కోరుతూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ గోపాలయ్య గారు. నమస్కారం.